సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఈ స్టాక్ మార్కెట్ గత 4-5 రోజుల నుంచి విపరీతంగా పాజిటివ్గా వచ్చింది, ర్యాలీ వచ్చింది. సో 5 నెలల నుంచి మనం ఎంతో అవస్థపడుతున్నాం, మార్కెట్స్ ఫాల్ అవటం. సో ఇది రివర్స్ అయింది. ఏంటి దీని రీజన్స్? అలాగే ఇది కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఊరికే అలా మళ్ళీ కరెక్షన్ ఉందా ఏంటి అనేది ఆలోచిస్తే ఈ స్టాక్ మార్కెట్స్ ఎందుకు బాగా మేజర్గా వచ్చాయంటే, మేజర్గా పాయింట్స్ తీసుకుంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మార్కెట్స్ దాదాపు 30-40% కరెక్షన్ అయినాయి. అలాగే నిఫ్టీ 15% కరెక్షన్ అయింది. సో ఇప్పుడు మేజర్ స్టాక్స్ అన్నీ కూడా మినిమం 35-45% కరెక్షన్ అయినాయి. కాబట్టి ఈ ఎఫ్ఐఎస్కి మోస్ట్ వాల్యుబుల్గా కనపడింది. సో అండర్ వాల్యూ అయింది. కాబట్టి ఒక్కసారిగా ఏమయ్యారంటే ఎఫ్ఐఎస్ అందరూ కూడా మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్కి స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ మళ్ళీ బయింగ్కి వచ్చారో అప్పుడు మార్కెట్స్ విపరీతమైన ర్యాలీ వస్తున్నాయి. రెండో పాయింట్ ఏంటంటే కరెన్సీ స్ట్రాంగ్ అవటం. సో ఎప్పుడైతే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వచ్చిందో కరెన్సీ మనకి స్ట్రాంగ్ అయింది. దాని ఇంపాక్ట్ వచ్చి మనకి ఈ స్టాక్ మార్కెట్లో ఈ కరెన్సీ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో మన యొక్క ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది. అది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్. మూడు ఏంటంటే ఇన్ఫ్లేషన్ బాగా తగ్గింది. సో ఇన్స్పైట్ ఆఫ్ గ్లోబల్ ఎఫెక్ట్స్ కానీ, ఇప్పుడు ఉక్రెయిన్ వార్స్ కానీ ఇవన్నీ ఉన్నా కానీ స్టిల్ మన ఇన్ఫ్లేషన్ మెయింటైన్ అవుతుంది. ఇది ఒక మేజర్ రీజన్ తగ్గటం అనేది. నెక్స్ట్ వచ్చి ఇండియన్ జీడిపి స్లో అయినా కానీ గ్రాడ్యువల్గా పెరుగుతుంది కంటిన్యూగా. ఎక్స్పెక్టెడ్ 7.5 కాకుండా ఇప్పుడు 6.25 నుంచి ఉన్నా కానీ, బట్ స్టిల్ మిగతా కంట్రీస్ అన్నిటితో పోల్చుకుంటే మనది ఇంకా స్టిల్ వెరీ గ్రోయింగ్లో ఉంది, అగ్రెసివ్గా ఉంది. సో ఈ పాయింట్స్ని అర్థం చేసుకొని సో బయర్స్ అందరూ కూడా వచ్చారు, చాలామంది రీఇన్వెస్ట్మెంట్ చేశారు. అలాగే ఈ యొక్క సిగ్నల్ ట్రిగ్గర్ అవ్వగానే ఆల్రెడీ ఎప్పటి నుంచో చూస్తున్న ఎఫ్ఐఎస్, డిఐఎస్, హెచ్ఎన్ఐస్ అందరూ కూడా మళ్ళీ మార్కెట్స్లోకి రీఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మంచి ర్యాలీ అనేది వచ్చింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగచ్చు, ఏ రకంగా ఉంటుందని చూసుకుంటే విశ్లేషకులు ఏమంటున్నారంటే ఇది ఒక రేంజ్ ఉంది. సో బాటమ్ అయితే మేజర్ సపోర్ట్స్ వచ్చేసాయి కాబట్టి ఇక అప్ సైడ్ చూసుకుంటే ఈ 23,800 అది మేజర్, 900 మేజర్ రెసిస్టెన్స్ అవుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా నాన్ స్టాప్గా 52,000 వచ్చింది కాబట్టి అక్కడ మేజర్ రెసిస్టెన్స్ ఉంది. దానిలో తర్వాత 51,000 అనేది మేజర్ సపోర్ట్ దగ్గర ఉంది. అలాగే నిఫ్టీకి అయితే 23,200, 300 మళ్ళీ మేజర్ సపోర్ట్స్ వస్తాయి. ఇది ఒక మంచి బై అండ్ డిప్స్ లాగా తీసుకోవచ్చు. అంటే ఇంతకుముందు సెల్ అండ్ రైజ్ లాగా, అంటే డైలీ డౌన్ సైడ్ కాకుండా బై అండ్ డిప్స్ లాగా తీసుకోవచ్చు. అంటే ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్, షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ ఈ రేంజ్లో జరుగుతుంది. కాబట్టి కొంత హయ్యర్ రేంజ్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, మళ్ళీ కొంత డౌన్ రేంజ్లో మళ్ళీ ఎంట్రీ అవుతున్నాయి. సో ఈ రకంగా చూసుకుంటే బాగా అప్లిఫ్ట్ అయిన సెగ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అని చూసుకుంటే, గ్రోయింగ్ సెగ్మెంట్స్ చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ బాగా స్ట్రాంగ్ అయింది. అలాగే ఐటీ సెక్టర్ బాగుంది. అలాగే ఈ ఆటోమొబైల్ సెక్టర్, తర్వాత ఎఫ్ఎంసీజీ స్టాక్స్ బాగా వస్తున్నాయి. తర్వాత ఈ యొక్క ఎలక్ట్రికల్ స్టాక్స్, ఇది సైక్లికల్ స్టాక్, అంటే ఈ యొక్క సమ్మర్లో బెనిఫిట్ అయ్యే స్టాక్స్ లైక్ వోల్టాస్ కానీ, హ్యావెల్స్ కానీ, తర్వాత సిమెంట్ ఇండస్ట్రీలో అల్ట్రాటెక్, అలాగే ఏసీసీ ఇవన్నీ కూడా మంచి గ్రోత్ నమోదు చేస్తున్నాయి. అలాగే సిమెన్స్, ఎలక్ట్రికల్ కంపెనీస్లో సిమెన్స్ ఒకటి బాగా గ్రోత్ కనపడుతుంది. సో ఇలాంటి చూసుకుంటే, అలాగే మేజర్గా బాగా బీటింగ్ అయిన స్టాక్స్, ఫ్రంట్ లైన్ స్టాక్స్ చూసుకుంటే టాటా మోటార్స్ ఒకటి యూటర్న్ తీసుకుంది. అది దాదాపు 1,300 నుంచి ఇప్పుడు 620 దాకా వెళ్ళి ఇప్పుడు 700 దగ్గర ఉంది. అలాగే టాటా పవర్ కూడా మంచి సపోర్ట్ తీసుకుంటుంది. సో ఈ కంపెనీస్ బాటమ్ అవుట్ అయిన కంపెనీస్ని చూసి రివర్స్ అయితే వెళ్తాయి. అలాగే ఎలక్ట్రిక్ అది ఎలక్ట్రా కంపెనీ బస్సెస్, ఎలక్ట్రికల్ వెహికల్స్, అది 2000 నుంచి ఇప్పుడు 1100 ఆ రేంజ్కి వచ్చింది. ఇప్పుడు 1200 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో అలాగే రియాలిటీ స్టాక్స్ బాగా మళ్ళీ స్ట్రాంగ్ అవుతున్నాయి. అలాగే ప్రెస్టేజ్ రియాలిటీ, ఓబరాయ్ రియాలిటీ, లోదా, సో ఈ కంపెనీస్ అన్నీ కూడా మంచి లైమ్ లైట్లోకి వస్తున్నాయి. అలాగే మేజర్గా బిఎస్సి ఎక్స్చేంజ్, ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ కూడా మంచి రివర్సల్ అవుతున్నాయి.
సో ఇవి మీరు ఒకసారి ట్రాక్లో తీసుకుంటే మిడ్ క్యాప్ కూడా మంచి ర్యాలీ వచ్చింది. సో మిడ్ క్యాప్ కంపెనీస్ కూడా మంచి ర్యాలీ వస్తున్నాయి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఒక భయాన్ని వదిలేసి కొంచెం ఈ మార్కెట్ స్టేబుల్గా ఉంటుంది కాబట్టి స్టెబిలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేంజ్ విపరీతంగా రేంజ్ అప్ సైడ్ రాకపోయినా విపరీతమైన డౌన్ సైడ్ కూడా కట్టలేంది కాబట్టి ఒక రేంజ్ టు పాజిటివ్లో చూసుకోవచ్చు. సో మంచి గ్రోత్ అయితే కొంత పోర్ట్ఫోలియో అయితే రికవరీ కనపడింది. సో గ్రోత్ ఓరియంటెడ్ లాగా వర్కౌట్ అవుతుంది. సో ఈ మార్కెట్ని మనం ఇప్పుడు కొంచెం ఆగింది, పాలు ఆగిపోయింది కాబట్టి కొంచెం బ్రీతింగ్ లాగా తీసుకోవచ్చు అనేది కనిపిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. సో కాబట్టి మీరందరం కూడా ఏం చేయాలంటే సెలెక్టివ్ స్టాక్స్ రొటీన్గా బై అండ్ డిప్స్ మంచి క్వాలిటీ స్టాక్స్ని తీసుకోండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా చేసుకోవటం ద్వారా మంచి ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్తే.